ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2025 సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ఎంపిక చేసింది? రేజ్ బైట్. భారతదేశపు మొట్టమొదటి బయోప్రాసెసింగ్ ప్లాంట్ వన్ బయో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఇటీవల పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందినది? శ్రీకాకుళం జిల్లాకు. 2025లో ఎనర్జీ ఎఫిషియన్సీలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్ర అవార్డుకు గ్రూప్ 2లో మొదటి బహుమతిని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. రెండవ స్థానంలో పంజాబ్, మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. అరుదైన భూ ఖనిజాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఏ తీర ప్రాంతం ఉద్భవించింది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోని అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ ఎక్కడ ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏ ఏజెంటు వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. ఇటీవల కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక ప్రకారం భారతదేశంలో భూగర్భ జలాల్లో అత్యధిక నైట్రేట్ సాంద్రతను నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. పంచాయతీరాజ్ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే పెసా ఉత్సవం ఏ నగరంలో జరిగింది? విశాఖపట్నం. ప్రపంచంలోనే అత్యధికంగా మఖానా ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో. మే 2026లో జాతికి అంకితం చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో కంబాల రేసు జరిగింది? మస్తికట్టె స్వరూపు ఈ రేసులో 125 మీటర్లను కేవలం 10.87 సెకండ్లో పూర్తి చేశాడు. కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో ఏ 2 జిల్లాలు ఏర్పడ్డాయి? దీనితో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. పోలవరం అండ్ మార్కాపురం. డిసెంబర్ 24, 2025న బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఇస్రో. కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్, విజయవాడలో. 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ అయిన ఉద్భవ్ 2025 ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్. వెనుజులాపై అమెరికా ఇటీవల నిర్వహించిన ఏ ఆపరేషన్లో వెనుజులా అధ్యక్షుడైన నికోలస్ మదురో పట్టుబడ్డాడు? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. గత సంవత్సరం నైరుతి జిల్లాలో తప్పిపోయిన 1303 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మిలాప్. 2025లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ ఇనిషియేటివ్ కింద 16,000 మంది పిల్లలను రక్షించింది? ఆపరేషన్ నాన్హే ఫరిస్టే. మహారాష్ట్రలోని వార్ధాలో రహస్య మెఫిడ్రోన్ తయారీ కర్మాగారాన్ని డిఆర్ఐ కూల్చివేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ. 2025లో నిర్వహించిన అక్రమ వన్యప్రాణులు మరియు అటవీ వ్యాపారంపై ప్రపంచవ్యాప్త అణచివేత ఏ ఆపరేషన్ కింద జరిగింది? ఆపరేషన్ థండర్ 2025. సైబర్ క్రైమ్ దర్యాప్తులను వేగవంతం చేయడానికి ఏ ఆధారిత ప్లాట్ఫారంను ఉపయోగించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించిన మహాక్రైమ్ ఓఎస్ ఏఐని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. సిరియాలో ఐసిస్కు వ్యతిరేకంగా
ఆపరేషన్ హాక్కి అనే ఆపరేషన్ను ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. ఇటీవల భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగును పొందిన వరయూర్ కాటన్ చీర మరియు తూయమల్లి బియ్యం ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు. భారత ప్రభుత్వం సిలావ్ కాజాకు భౌగోళిక సూచిక ట్యాగును మంజూరు చేసింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? బీహార్. భౌగోళిక సూచిక ట్యాగు చేయబడిన ఇండి నిమ్మకాయను ప్రధానంగా భారతదేశంలోని ఏ జిల్లాలో పండిస్తారు? విజయపుర, కర్ణాటక. నీతి ఆయోగ్ ఏ రాష్ట్రాన్ని భారతదేశ అల్లం రాజధానిగా ప్రకటించింది? మిజోరం. ఇటీవల వార్తలో కనిపించిన నర్సాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది ఏ భారతీయ క్రికెటర్ యొక్క ఆత్మకథ? శిఖర్ ధావన్. 2025లో యునెస్కో యొక్క అత్యవసర రక్షణ అవసరమయ్యే అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఏ పాకిస్తానీ సంగీత వాయిద్యం చేర్చబడింది? బోరిండో. అండర్ 19 2025 ఆసియా క్రికెట్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? పాకిస్తాన్ భారతదేశం మీద. చుట్టబడిన ఫ్యాబ్రిక్ శిల్పాలకు టర్నర్ బహుమతి 2025 గెలుచుకున్నది ఎవరు? నేనాకలు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించిన దేశం ఏది? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి చట్టం. ఆస్ట్రేలియా. ఫ్రాన్స్కు చెందిన చెవాలియర్ డి ఎల్ ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అవార్డును ఎవరు పొందారు? రవి డిసి. పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? రవీనా టాండన్. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద క్రియాశీల ప్లాస్మా వాతావరణాన్ని గుర్తించిన చంద్రయాన్ 3 ల్యాండర్ పేలోడ్ పేరు ఏమిటి? రాంబా ఎల్పి. ఏ గ్రామీణ ఉపాధి పథకం పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా పేరు మార్చబడింది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దీన్ని ఎంజీ నరేగా అంటాం. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం పేరు ఏమిటి? మీ డబ్బు మీ హక్కు, యువర్ మనీ యువర్ రైట్. డిసెంబర్ 2025లో విడుదలైన ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ రైట్ అనే పుస్తక రచయిత ఎవరు? అజిత్ నవరాజ్ హన్స్. భారత్ దట్ ఈజ్ ఇండియా రీక్లైమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ అనే పుస్తక రచయిత ఎవరు? అభిజిత్ జోగ్. ఏ వ్యక్తి జీవితం ఆధారంగా ఐ లైక్ ఛాలెంజెస్ అనే పుస్తకం ఇటీవల విడుదలైంది? ఆనందబెన్ పటేల్. ఎం వెంకయ్యనాయుడు ఏ ట్రస్ట్ చైర్మన్గా నియమితులయ్యారు? అటల్ స్మృతి న్యాస్. డిసెంబర్ 2025లో ఏ రాష్ట్రాన్ని నక్సలిజం రహితంగా ప్రకటించారు? మధ్యప్రదేశ్. నీతి ఆయోగ్ ఏ రాష్ట్రాన్ని భారతదేశ అల్లం రాజధానిగా ప్రకటించింది? మిజోరం. అరుదైన భూ ఖనిజ నిల్వల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నోవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో బ్రెజిల్ నిలిచాయి. డిసెంబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు 1% రిజర్వేషన్ను ప్రకటించింది? మహారాష్ట్ర. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైకప్పు సౌర వ్యవస్థాపనలో ఏ రాష్ట్రం ముందుంది? గుజరాత్. స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్ను స్వతంత్ర మరియు సార్వభౌమ రాజ్యంగా అధికారికంగా గుర్తించిన మొదటి దేశం ఏది? ఇజ్రాయెల్. డిసెంబర్ 2025లో గ్రామీణ జీవనోపాధిని కాపాడటానికి ఏ ఆఫ్రికన్ దేశం
ప్రధాన పశువుల టీకా డ్రైవ్ను ప్రారంభించింది టాంజానియా. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడు మరియు మొదటి ఏషియన్ ఎవరు? అనంత్ అంబానీ. ఇటీవల సుప్రీంకోర్టు పాస్పోర్ట్ హక్కు ఏ రాజ్యాంగ హక్కుల్లో భాగమని తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ. 2024 సంవత్సరానికి జాతీయ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? కేరళ. 1.0 గిగాహెర్ట్జ్ 64 బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ అయిన ధ్రువ 64ను ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన రిఫ్ట్ వ్యాలీ జ్వరం ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్ వల్ల. 2025-26 సంవత్సరానికి గాను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన కోవలం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. 2026 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ అధ్యక్షత వహించిన భారతీయ అధికారి ఎవరు? జ్ఞానేష్ కుమార్. గ్రామసభ మరియు పంచాయతీ సమావేశాల స్వయంచాలక సారాంశం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఆధారిత సాధనం పేరు ఏమిటి? సబసార్. ప్రపంచంలోనే ఉత్తమ నగరాల సూచిక 2026లో ఏ భారతీయ నగరం అత్యున్నత ర్యాంకును పొందింది? బెంగళూరు 29వ స్థానం నిలిచింది. ఇక హైదరాబాద్ 82వ స్థానంలో. ప్రపంచం మొత్తం మీద లండన్ అగ్రస్థానం నిలిచింది. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడానికి ట్రాన్జా ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? కట్స్ ఇంటర్నేషనల్. రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. ఆసియాలో మొట్టమొదటి రక్షిత రాయల్ బర్డ్ శాంక్చురీని పునరుద్ధరించడానికి చరాయిచుంగ్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? అస్సాం. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మరును సంరక్షించినందుకు 2025 శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పర్వీన్ షేక్. మొదటి ఫిఫా శాంతి బహుమతి 2025 ఎవరు గెలుచుకున్నారు? డొనాల్డ్ ట్రంప్. ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్లెయిమ్ సెటిల్మెంట్లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది? గుజరాత్. నది అంధత్వం అని కూడా పిలువబడే యాంకో సెర్సియాస్ను తొలగించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? నైజర్. యునెస్కో ICH అనగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాకు భారతదేశం తరపున ఏ భారతీయ ఉత్సవం నామినేట్ చేయబడింది? దీపావళి. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది ఏ భారతీయ క్రికెటర్ యొక్క ఆత్మకథ? శిఖర్ ధావన్. ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ఎమర్జింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ను ఏ స్పోర్ట్స్ లీగ్ గెలుచుకుంది? ఆర్చరీ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏ చెల్లింపు వ్యవస్థను గుర్తించింది? UPI భారతదేశం. రష్యా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 19వ సభ్యదేశంగా చేరింది. ఈ కూటమిని ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. ఏ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అయిన విక్రమ్ 1ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు? స్కైరూట్ ఏరోస్పేస్. మహిళలు శాంతి మరియు భద్రత సూచిక 2025-26లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 131వ. ప్రపంచవ్యాప్తంగా డెన్మార్క్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో ఐస్లాండ్, 3వ స్థానంలో నార్వే దేశాలు నిలిచాయి.
దోహాలో జరిగిన ఫిఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ 2025లో పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఔస్మానే డెంబెలే, ఫ్రాన్స్ ఫుట్బాల్ దేశస్థుడు. ఇక మహిళల్లో ఐతానా బోన్మతి, స్పెయిన్ దేశస్థురాలు పొందింది. ఆర్బీఐ యొక్క 2025 జాబితాలో ఏ బ్యాంకులు దేశీయంగా ముఖ్యమైన బ్యాంకులుగా జాబితా చేయబడ్డాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు ఐసిఐసిఐ బ్యాంకు. ఇథియోపియా యొక్క అత్యున్నత అవార్డును అందుకున్న మొదటి ప్రపంచ నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీ. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా క్యామరూన్ గ్రీన్ను ఏ జట్టు 25.20 కోట్లకు కొనుగోలు చేసింది? కోల్కతా నైట్ రైడర్స్. హోమ్ బౌండ్ చిత్రం ఆస్కార్ 2026లో ఏ విభాగంలో షార్ట్ లిస్ట్ చేయబడింది? ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం. భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇటీవల జరిగిన ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి? డెజర్ట్ సైక్లోన్ 2. 2025లో జ్ఞాన భారతం మిషన్ కింద ఏ విశ్వవిద్యాలయాన్ని క్లస్టర్ సెంటర్గా నియమించారు? పతంజలి విశ్వవిద్యాలయం. భారతదేశం 2011-12 నుంచి జాతీయ ఖాతాలకు బేస్ సంవత్సరాన్ని ఏ సంవత్సరానికి సవరిస్తున్నది? 2022-23. టైమ్ యొక్క 2025 సిఇఓ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? నీల్ మోహన్. టైమ్ యొక్క 2025 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? అజా విల్సన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో శారీరక మరియు మానసిక శిక్షణలను పూర్తిగా నిషేధించింది? మహారాష్ట్ర. పాపా పగ్లీ అనగా పిల్లల మొదటి అడుగులు అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆట ఆధారిత ప్రీ స్కూల్ ఇనిషియేటివ్? గుజరాత్. టైమ్ యొక్క 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? లియోనార్డో డికాప్రియో. 2025లో వరల్డ్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? ఆర్మాండ్ డుప్లాంటిస్, స్వీడన్ దేశస్థుడు. ఇక మహిళల్లో మెక్లాఫ్రిన్ లెవ్రోన్ ఎంపికయ్యారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? సంగీత బరూహ్ ఫిషారోటి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏ దేశం తన జాతీయ వంటకాలకు యునెస్కో గుర్తింపు పొందింది? ఇటలీ. అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? నేపాల్. హస్తకళ సాంప్రదాయాలు మరియు వ్యవస్థాపకత గురించి అవగాహన పెంపొందించడానికి జౌళి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? చౌపాల్ కార్యక్రమం. ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లాల్లో గ్రామ ఉత్సవ సందర్భంగా బైసన్ హార్న్ మారియా నృత్యం ప్రదర్శించబడింది? బస్తర్. జుడియాపారా గ్రామం. ఏకత అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య వార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం? మాల్దీవులు. గ్రీన్ టు గోల్డ్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన టీ చామలియోంటిస్ అనగా ఏమిటి? ఇదొక నక్షత్రం. దుల్హస్తి స్టేజ్ 2 ప్రాజెక్టు ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ చేనాబ్ నదిపై. భారతదేశ జనాభా లెక్కింపు ఏ సంవత్సరంలో నిర్వహించబడుతుంది? 2027. బీమా సవరణ బిల్లు 2025 ప్రకారం బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితి ఎంత శాతంగా ఉండాలని ప్రతిపాదించబడింది? 100%. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వీల్చైర్ వినియోగదారుని అనగా యూజర్ ఎవరు? మైకేలా బెంతాస్. ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద పైకప్పు సౌర విద్యుత్తును స్వీకరించడంలో
ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? లక్నో. డిసెంబర్ 2025లో మత్స్య సంపద, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరియు జాతీయ ఆహార భద్రతను బలోపేతం చేయడానికి స్మార్ట్ బ్లూ హార్బర్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? గూగుల్. సింహస్థ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రధాన హిందూ పండుగ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? మధ్యప్రదేశ్. ఇటీవల వార్తలో కనిపించిన సింగిల్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్. దుబాయ్ 2025 ఆసియా యూత్ పారా గేమ్స్లో పథకాల జాబితాలో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది? ఉజ్బెకిస్తాన్. ఇక రెండవ స్థానంలో ఇరాన్ నిలిచింది. మొదటి అంతర్జాతీయ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అనగా దీన్ని దంగల్ అంటాం. ఈ ఈవెంట్కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తున్నది? జమ్మూ అండ్ కాశ్మీర్. పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ ర్యాకెట్ LRGR 120 యొక్క తొలి విమాన పరీక్షను ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ఇండియన్ కోస్ట్ గార్డు ఏ నగరంలో ప్రాంతీయ స్థాయి కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం RPREX 2025ను నిర్వహించింది? ముంబైలో. నార్పూహ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. రెస్పాండ్ బాస్కెట్ 2025ను ప్రారంభించిన సంస్థ ఏది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. విద్యా హక్కు గతం, వర్తమానం మరియు భవిష్యత్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. ఇటీవల వార్తల్లో నిలిచిన మైత్రి 2 పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో స్థాపించబడుతున్నది? తూర్పు అంటార్కిటికా. భారత నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన తొలి డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ పేరు ఏమిటి? DSC-A20. సైన్స్ మరియు మహిళా సాధికారతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 8వ డాక్టర్ పాలోస్ మార్ గ్రెగోరియస్ అవార్డు 2025 అందుకున్న భారతీయ మహిళ ఎవరు? టెస్సీ థామస్. ఒక నెలలో అత్యధిక సంఖ్యలో సౌర వ్యవసాయ పంపులను ఏర్పాటు చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డును సంపాదించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశంలో డిజిటల్ అడ్రసింగ్ వ్యవస్థను రూపొందించడానికి పోస్టల్ శాఖ ప్రతిపాదించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ధ్రువ. CREA నివేదిక ప్రకారం నవంబర్ 2025లో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం మారింది? గజియాబాద్, ఉత్తరప్రదేశ్. మేఘాలయ నగర సుందరీకరణ డ్రైవ్ను ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? మై సిటీ అనగా నా నగరం. భారత సైన్యం తన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అయిన రేడియో దిరాంగ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్. ట్రావెల్ అండ్ లీజర్ ఇండియా అదేవిధంగా సౌత్ ఏషియా అవార్డ్స్ 2025లో ఉత్తమ దేశీయ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఎయిర్ ఇండియా. ట్రావెల్ అండ్ లీజర్ ఇండియా బెస్ట్ అవార్డ్స్ ద్వారా 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ఎంపికైంది? సింగపూర్లోని చాంగి విమానాశ్రయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ గల్ఫ్ దేశం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించబడ్డారు? ఇథియోపియా. దేశీయ T20 టోర్నమెంట్ అయిన 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జార్ఖండ్. ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయిన భారతీయ పురుషుల హాకీ ఆటగాడు ఎవరు? హార్దిక్ సింగ్. గ్లోబల్ చెస్ లీగ్ 2025 సీజన్ 3 టైటిల్ను గెలుచుకున్న భారతీయ చెస్ ఆటగాళ్లు ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద మరియు
అనీష్ గిరి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఓల్చికి లిపిలో రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ భాషలో విడుదల చేశారు? సంతాలి. ప్రపంచంలోని పురాతన పర్వత వ్యవస్థల్లో ఒకదానిని రక్షించడానికి ఏ పర్వత శ్రేణుల నుంచి కొత్త మైనింగ్ లీజులపై కేంద్రం పూర్తి నిషేధం విధించింది? ఆరావళి శ్రేణి. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. AH-64E అపాచ్ అటాక్ హెలికాప్టర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశంలో సముద్ర మట్టానికి దిగువన ఏ పంట సాగుకు అనుకూలంగా ఉన్న ఏకైక వ్యవసాయ వ్యవస్థ? కుట్టనాడ్, వరి. మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ అనగా మ్యావెన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు చెందిన ప్రాజెక్టు? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులను అభివృద్ధి చేసిన దేశం ఏది? అమెరికా. భారతదేశ నూతన ప్రధాన సమాచార కమిషన్ అనగా CICగా ఎవరు నియమితులయ్యారు? రాజ్ కుమార్ గోయల్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 6వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? సీజెల్స్. COP31 UN వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? టర్కీ. 76వ జాతీయ పుస్తక పురస్కారాలు 2025 సందర్భంగా ఏ పుస్తకాలను సత్కరించింది? ఒమర్ ఎల్ అక్కాడ్, నాన్ ఫిక్షన్. సైబర్ మోసం కాల్స్లో 100% ప్రతిస్పందన రేటును సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్ర పోలీసులు ఎవరు? గోవా. పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ సెంటర్ల దగ్గర బాలికలు మరియు మహిళల భద్రతను నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అభయ బ్రిగేడును ప్రారంభించింది? బీహార్. అణుశక్తితో నడిచే మరియు అణుసామర్థ్యం గల బీరోవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రష్యా. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా అనగా CJIగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ సూర్యకాంత్. సైన్స్లో జీవితకాల విజయాలకు గాను విజ్ఞానరత్న అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్. వ్యవసాయ శాస్త్రంలో వారి అసాధారణ కృషికి గుర్తింపుగాను విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి లభించింది? CSIR అరోమా మిషన్ బృందం. యువ శాస్త్రవేత్తల కోసం భారతదేశం మరియు ఏ దేశం రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమాన్ని ప్రారంభించాయి? యునైటెడ్ కింగ్డమ్. 2025 ప్రాథమిక పశుసంవర్ధక గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? అహ్మదాబాద్. 2025లో ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానిగా ఏ నగరం నిలిచింది? న్యూఢిల్లీ. భూమి రిజిస్ట్రేషన్ను సరళంగా, వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ఈజీ రిజిస్ట్రీ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సిర్పూర్ పురావస్తు ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా MRI స్కానర్ను ఏ కంపెనీ మద్దతుతో అభివృద్ధి చేశారు? జోహో. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ను TPUను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? గూగుల్ కంపెనీ. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ యూనివర్సిటీ అగ్రస్థానం నిలిచింది? చండీగఢ్ విశ్వవిద్యాలయం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీని పరంగా ప్రధానమంత్రి కార్యాలయం ఇక నుంచి ఏమని పిలువబడుతుంది? సేవాతీర్థ్. ఇక రాజ్భవన్ను లోక్ భవన్లుగా పిలువబడుతుంది.
ఇటీవల వార్తలో కనిపించిన రాంబన్ సులై తేనె భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జల్ జీవన్ మిషన్ కింద అత్యధిక ఫిర్యాదులను నివేదించిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి పవర్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రిత్విక్ సంజీవి ఎస్. జాయింట్ ఇనిషియేటివ్ ఫర్ విలేజ్ అడ్వాన్స్మెంట్ అనగా జీవా అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. కుషాన్ల కాలం నాటి 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ ప్రదేశం అనగా స్తూపాలు మరియు మఠం అవశేషాలు ఏ గ్రామంలో కనుగొనబడ్డాయి? జహాన్పోరా, జమ్మూ అండ్ కాశ్మీర్. 68వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025లో మను భాకర్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. హరిమో శక్తి 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? మలేషియా. సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సిపి రాధాకృష్ణన్. ఇటీవల వార్తల్లో కనిపించిన చిల్లే కలాన్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? కాశ్మీర్. హయకురి ఎయిర్ బేస్లో భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి వైమానిక వ్యాయామం వీర్ గార్డియన్ 2025 నిర్వహించబడింది? జపాన్. 3 సంవత్సరాల అంచనాలను కవర్ చేస్తూ భారతదేశపు మొట్టమొదటి రోలింగ్ బడ్జెట్ను ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? మధ్యప్రదేశ్. కృష్ణుడు మరియు కంస పురాణాలను వర్ణించే 11 రోజుల ధనుయాత్ర ఉత్సవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఒడిస్సా. జనవరి 11, 2026 నుంచి చలామణిలోకి వచ్చే మొదటి పాలిమర్ 1 రియల్ బ్యాంక్ నోటును ఏ దేశం విడుదల చేసింది? ఒమన్. భారతదేశంలో ఉన్నత విద్యా నియంత్రణను క్రమబద్ధీకరించడానికి డిసెంబర్ 2025లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు పేరు ఏమిటి? విక్షిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025. 2025 దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా శాఫ్ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? తూర్పు బెంగాల్ ఎఫ్సి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఏ దేశంలో 120 అడుగుల డబుల్ లేన్ బేలీ వంతెనను ప్రారంభించారు? శ్రీలంకలో. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. 2025 యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ అధికారి ఎవరు? సుప్రియ సాహు. జీవ వైవిధ్యంపై సదస్సుకు COP17 లోగోను ఏ దేశం ఆవిష్కరించింది? ఇందులో పాలియోమాటస్ ఎర్వానెన్సెస్ అనే నీలి సీతాకోకచిలుక ఉంటుంది. ఆర్మేనియా. ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ప్రపంచంలోని అత్యంత బలమైన పాస్పోర్టుగా ఏ దేశం అవతరించింది? యుఏఈ. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏఐలో భారతదేశం ఏ ర్యాంకులో నిలిచింది? 3వ ర్యాంకులో. భారత ప్రభుత్వం సిలావ్ కాజాకు భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగును మంజూరు చేసింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? బీహార్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ను ఏ సంస్థ ప్రారంభించింది? టెలికమ్యూనికేషన్స్ విభాగం. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క ఆర్థిక సహాయ యంత్రాంగం? అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్. రబీహ్ కైరోజుకు ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ చెవాలియర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రస్ అవార్డు లభించింది. ఆయన ఎవరు? ఫ్యాషన్ డిజైనర్. ఏ సంస్థ ఏవి స్ప్రే 10C వ్యవసాయ స్ప్రేయింగ్ డ్రోన్ను ప్రారంభించింది? అవిరోనిక్స్ డ్రోన్స్. మహిళల భద్రత కోసం ఏ రాష్ట్ర పోలీసులు అభయ్ బ్రిగేడ్ను ప్రారంభించారు? బీహార్.
చరిత్రలో అధికారిక ఫిడే రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కుడైన చెస్ క్రీడాకారిణిగా నిలిచిన సర్వాగ్య సింగ్ కుష్వాహా ఏ రాష్ట్రానికి చెందినవారు? మధ్యప్రదేశ్. గ్రామీణ కుటుంబాలకు ఆస్తి కార్డులను అందించడానికి డ్రోన్ సర్వేలు నిర్వహించే పథకం పేరు ఏమిటి? స్వామిత్వ పథకం. భారతదేశం తన మొదటి అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఉత్తరప్రదేశ్. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలెంట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 104వ. వరుసగా 4వ సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్. భారత నౌకాదళంలోని రెండవ MH-60R హెలికాప్టర్ స్క్వాడ్రన్ అయిన INAS 335 ది ఓస్ప్రెస్ ఏ నౌకాదళ వైమానిక కేంద్రంలో ప్రారంభించబడింది? INS హంస, గోవా. 2026లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం నాయకత్వం వహిస్తుంది? భారతదేశం. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఛత్తీస్గఢ్. హురున్ గ్లోబల్ 1000 2025లో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? ఎన్విడియా. ఏవిఐ యంత్ర 2025 అనే ఎక్సర్సైజు భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి వైమానిక వ్యాయామం? రష్యా. K4 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ చట్టం 2025 కింద ఎన్ని రోజుల కూలీ ఉపాధి హామీ అందించబడుతుంది? 125 రోజులు. 2036 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ను స్థాపించే ప్రణాళికలను ఏ దేశం ప్రకటించింది? రష్యా. వాడా నివేదిక ప్రకారం 2024లో డోప్ ఉల్లంఘనలకు సంబంధించి ప్రపంచ జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? భారతదేశం. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించినప్పటి నుంచి అత్యధిక పులుల మరణాలను నమోదు చేసిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. నాసా యొక్క 2025 ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ ఛాలెంజ్లో అత్యంత స్ఫూర్తిదాయక అవార్డును గెలుచుకున్న భారతీయ జట్టు ఏది? ఫోటోనిక్స్ ఒడిస్సీ. అలకనంద అనే సర్పిలాకార గెలాక్సీని కనుగొనడానికి ఏ టెలిస్కోప్ను ఉపయోగించారు? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. 4 సంవత్సరాల అనగా 2026 నుంచి 29 వరకు US వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎంపికయ్యారు? కుంచల కైవలారెడ్డి. 2025 తెలుగు బాలల సాహిత్య పురస్కారం అనగా బాల సాహిత్య పురస్కార్ 2025 ఎవరికి లభించింది? గంగిశెట్టి శివకుమార్. రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్టు రెలాస్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక లాజిస్టిక్స్ షేరింగ్ ఒప్పందం? రష్యా. 41వ ఆల్ ఇండియా గవర్నెన్స్ గోల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2025ను ఏ జట్టు గెలుచుకుంది? రాజస్థాన్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2025లో మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ట్రీసా జాలీ అండ్ గాయత్రి గోపిచంద్. 2025లో ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబర్చిన కరెన్సీగా ఏ ఆసియా కరెన్సీ అవతరించింది? ఇది USA డాలర్తో పోలిస్తే భారత రూపాయి. గ్రామీణ తాగునీటి పాలనను మార్చడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? సుజలాం భారత్ యాప్. ప్రాజెక్ట్ మౌసం అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సాంస్కృతిక దౌత్యం మరియు సముద్ర వారసత్వ ఇనిషియేటివ్? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 యొక్క థీమ్ ఏమిటి? విజ్ఞాన్ సే సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ కోసం. పాకిస్తాన్ తొలి రక్షణ దళాల అధిపతిగా
అధికారికంగా ఎవరు నియమితులయ్యారు? ఆసిమ్ మునీర్. సుల్తాన్ అజ్ల్ షా కప్ 2025లో భారతదేశం హాకీలో ఏ పతకాన్ని గెలుచుకుంది? వెండి పతకం. అయితే మొదటి స్థానంలో బెల్జియం నిలిచింది. భారత ప్రభుత్వం ఏ సమాజానికి చెందిన సాంప్రదాయ సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగ్ను ప్రదానం చేసింది? లెప్చా. ఫిట్నెస్ మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి వాక్ టు మార్స్ ప్రచారాన్ని ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. 2026 పద్మ అవార్డుల ప్రకారం పద్మ విభూషణ్కు ఎవరిని సిఫారసు చేయబడ్డారు? అభినవ్ బింద్రా. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలను డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించిన డిజిటల్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? జాతీయ ఈ విధాన్ అప్లికేషన్. టర్నర్ ప్రైజ్ 2025 గెలుచుకున్న మొదటి అభ్యాస వైకల్య కళాకారుడు ఎవరు? నేనా కలు. నవంబర్ 2025లో నైజీరియన్ డ్రగ్ కార్టెల్పై ప్రారంభించిన ఉమ్మడి అణచివేత ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఈగల్ ఫోర్స్. దిత్వా తుఫాను ప్రభావితమైన ఏ దేశానికి తుఫాను సహాయం అందించడానికి భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధును ప్రారంభించింది? శ్రీలంక. అంగారక గ్రహంపై ఉన్న ఒక బిలానికి ఇటీవల ఏ భారతీయ భూ విజ్ఞాన శాస్త్రవేత్త పేరు పెట్టారు? ఎంఎస్ కృష్ణన్. 2025 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? జైషా. ప్రతిపాదిత కొత్త G20 జాబితా నుంచి దక్షిణాఫ్రికాను తొలగించి పోలాండ్ను చేర్చిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హెరాన్ MK2 మానవరహిత వైమానిక వాహనంను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. వరి కోత కాలం ముగింపును సూచించడానికి జరుపుకునే యామరి పండుగను ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. భారతదేశంలో వాటర్ పాజిటివ్ హోదాను సాధించిన మొదటి విమానాశ్రయం ఏది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత లోతైన సముద్ర జలాంతర్గామి మిషన్ పేరు ఏమిటి? సముద్రయాన్. వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 8వది. 53వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అన్నా మాక్స్వెల్ మార్టిన్, బ్రిటిష్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 అనగా సార్ 2026 కింద ఓటర్ల జాబితాలను 100% డిజిటలైజేషన్ సాధించిన మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారతదేశపు మొట్టమొదటి పూర్తి కాంపోజిట్ ఎయిర్ ఫ్రేమ్ 2 సీట్ల శిక్షణ విమానం హంసా 3 నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? బెంగళూరు. ప్రారంభ విజేత అమెరికన్ జామీ బుకర్ అనర్హత వేటు వేయబడిన తర్వాత 2025లో ప్రపంచంలోని అత్యంత బలమైన మహిళగా ఎవరిని ప్రకటించారు? ఆండ్రియా థామ్సన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో 77 అడుగుల పొడవైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? గోవా. నవంబర్ 2025లో భారతదేశపు మొట్టమొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ మరియు స్కేలప్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. భారతదేశం అంతటా తేయాకు అభివృద్ధి మరియు ప్రచారం కోసం ప్రభుత్వం టీ బోర్డు ద్వారా అమలు చేసిన పథకం పేరు ఏమిటి? టీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ స్కీమ్. యోగవేరం 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? మాల్దీవులు. విశ్వనాథన్ ఆనందను ఓడించి జెరూసలేం మాస్టర్స్ 2025 చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అర్జున్ ఎరగైసి. 2024-25 హెరిటేజ్ ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సందర్శకులను నమోదు చేసిన స్మారక చిహ్నం ఏది? తాజ్మహల్. విదేశీ ఆస్తులకు సంబంధించి స్వచ్ఛంద సమ్మతిని
బలోపేతం చేయడానికి రెండవ నాన్ ఇంట్రూసివ్ యూసేజ్ ఆఫ్ డేటా టు గైడ్ అండ్ ఎనేబుల్ నడ్జ్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి. డిసెంబర్ 2025లో ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ యొక్క హై స్పీడ్ రాకెట్ స్లెడ్జ్ పరీక్షను ఏ సంస్థ నిర్వహించింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్ అయిన జూనో జియాంగ్మిన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణాన్ని ఏ దేశం పూర్తి చేసింది? చైనా. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో పబ్లిక్ అవుట్రీచ్ మరియు కమ్యూనికేషన్స్ కోసం బంగారు పతకాన్ని గెలుచుకున్న సంస్థ ఏది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిక్. భారతదేశంలోని అతిపెద్ద మున్సిపల్ ఘన వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఉన్న నగరం మహారాష్ట్రలోని ఏ నగరం? నాగపూర్. భారతదేశం ఏ పదవీ కాలానికి యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకు తిరిగి ఎన్నికైంది? 2025-29 కాలానికి. పాక్స్ సిలికా ఏ దేశానికి చెందిన ఇనిషియేటివ్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏసిఎస్ 2025 లైఫ్ టైమ్ హానర్ ఆసియా కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అండ్ సస్టైనబిలిటీ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? డాక్టర్ శార్దూల్ ఎస్ ష్రాఫ్. స్త్రీ హత్య లింగ ఆధారిత మహిళల హత్యకు జీవిత ఖైదు విధించే చారిత్రాత్మక చట్టాన్ని ఇటీవల ఆమోదించిన దేశం ఏది? ఇటలీ. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటును ఎంత అంచనా వేసింది? 7%. వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్. 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం. 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ప్రేరణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. భారతదేశంలో విదేశీ పెట్టుబడిదారుల కోసం స్వాగత్ ఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. కియామ్ని యుంగాన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? నాగాలాండ్. 72 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వెదురు రొయ్యలు ఎక్కడ తిరిగి కనుగొనబడ్డాయి? కర్ణాటక మరియు ఒడిస్సా. సంచార సాతి అనేది ఏ విభాగానికి చెందిన డిజిటల్ భద్రతా ఇనిషియేటివ్? టెలికమ్యూనికేషన్ల శాఖ. పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ 2025-30ని ఏ సంస్థ విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. 2025లో రికార్డు స్థాయిలో 3వ ఐజీపీఎల్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? గగన్జీత్ భుల్లార్. భారతదేశం ఏ దేశంలో జరిగిన వరల్డ్ ఫ్లయింగ్ డిస్క్ ఫెడరేషన్ వరల్డ్ బీచ్ అల్టిమేట్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకుంది? పోర్చుగల్. డిసెంబర్ 2025లో ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. ప్రపంచంలోని అతిపిన్న వయస్కురాలైన స్వయం నిర్మిత మహిళా బిలియనీర్ లువానా లోప్స్ లారా ఏ దేశానికి చెందినవారు? బ్రెజిల్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? త్రివేంద్రం, కేరళ. ఇటీవల ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాక్స్ వెర్స్టాపెన్. 2025 విపత్తు నిర్వహణపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్. ఇటీవల వార్తల్లో కనిపించిన కుష్టు వ్యాధి, దీన్నే హాన్సెస్ వ్యాధి అని కూడా అంటాం, ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల.
చప్రాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఫిచ్ రేటింగ్స్ భారతదేశ ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 7.4%. ఇటీవల వార్తలో కనిపించిన GLP-1 ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? ఊబకాయం, ఒబెసిటీ. భారతదేశంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా మార్చడానికి RBI సూత్రప్రాయంగా ఆమోదం పొందిన మొదటి చెల్లింపుల బ్యాంకు ఏది? ఫినో పేమెంట్స్ బ్యాంక్. RBI భారతదేశ ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 7.3%. 90 ఏళ్లు పైబడిన మాజీ సైనికులను సత్కరించడానికి సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ తుజే సలాం అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? ఒడిస్సా. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరిగింది? పంచకుల, హర్యానా. ఇటీవల వార్తలో కనిపించిన పోవై సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఆస్ట్రేలియన్ ఓపెన్ గోల్ఫ్ 2025 టైటిల్ను ఏ దేశానికి చెందిన రాస్మస్ నీర్గార్డ్ పీటర్సన్ గెలుచుకున్నాడు? డెన్మార్క్. అండర్ 13 బాలబాలికల కోసం సమగ్ర గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్రోగ్రాం అయినటువంటి ప్రాజెక్ట్ మహాదేవ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. ఢిల్లీతో పాటు భారత ట్యాక్సీ పైలట్ ఆపరేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. 2025 ISSF ప్రపంచ కప్ ఫైనల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రాన్ ప్రీత్ కౌర్ బ్రార్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. భారతదేశం మరియు ఏ దేశం మధ్య తమ తపాలా విభాగాల మధ్య అంతర్జాతీయ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ కోసం ఒప్పందంపై సంతకం చేశాయి? రష్యా. జ్ఞాన భారతం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. డ్రామాటిక్ అబుదాబి ఫినాలెలో 2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ల్యాండో నోరిస్, బ్రిటిష్. మార్చి 2026 నాటికి సెన్నా స్పెక్టాబిలస్ను పూర్తిగా నిర్మూలించడానికి భారతదేశంలో అతిపెద్ద ఆక్రమణ జాతుల నిర్మూలన ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. 19వ ఎడిషన్ ఇండియా నేపాల్ ఉమ్మడి సైనిక విన్యాసమైన సూర్యకిరణ్ 2025 ఏ నగరంలో ముగిసింది? పిథోర్గఢ్, ఉత్తరాఖండ్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయిన మొసాద్ కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? రోమన్ గోఫ్మన్. FIH పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? జర్మనీ. 2025 స్క్వాష్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చిన భారతీయ నగరం ఏది? చెన్నై. జన్యు సవరణ సమయంలో మెరుస్తున్న క్రెస్పర్ ప్రోటీన్ అయిన గ్లోకేస్ 9ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? బోస్ ఇన్స్టిట్యూట్, కోల్కతా. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్ GEO ఏ ఫ్యూచర్ వి చూస్ నివేదిక యొక్క 7వ ఎడిషన్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP. డీపెనింగ్ ది కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఇన్ ఇండియా అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారతదేశం తన మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే వాటర్ ట్యాక్సీ సేవను ఏ నగరంలో ప్రారంభించింది? వారణాసి. భారతదేశంలో మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించిన సంస్థ ఏది? IIT బాంబే. వికసిత్ భారత్ ఎట్ 2047 విజన్ కింద భారతదేశం కొత్తగా ప్రారంభించిన డ్రాప్ మరియు యువిన్ కార్యక్రమాల ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వారసత్వ చెత్త కుప్పలను సరిదిద్దడం మరియు
పట్టణ పెట్టుబడులను ఆకర్షించడం. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం మంత్రిత్వ శాఖ కింద. ఆర్థిక మార్కెట్లో పారదర్శకతను మెరుగుపరచడానికి ఫాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీను ప్రారంభించిన సంస్థ ఏది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. భవన ఉష్ణోగ్రతను స్వయం చాలకంగా నియంత్రించే స్మార్ట్ పాలిమర్ జెల్లను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఐఐటి బిలాయ్, ఛత్తీస్గఢ్. గ్లోబల్ ఏఐ షో 2025ను ఏ నగరం నిర్వహిస్తుంది? అబుదాబి, యుఏఈ. 2026 కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. డిసెంబర్ 2025లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అణుశక్తి బిల్లు 2025 అధికారిక పేరు ఏమిటి? సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. డబ్ల్యూఎస్ఎఫ్ స్క్వాష్ ప్రపంచ కప్ 2025ను తొలిసారిగా గెలుచుకున్న దేశం ఏది? భారతదేశం. భారతదేశంలో ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 70 అడుగుల ఐరన్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? పశ్చిమ బెంగాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనగా మ్యాన్ ప్యాడ్స్ ఏ రకమైన క్షిపణి? సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ. కెయోని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. సీమాంతర సైబర్ మోసం కార్యకలాపాల కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన మోయి నది ఏ రెండు దేశాల మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది? థాయిలాండ్ మరియు మయన్మార్. 2025లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏ సంస్థ 2 పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డులను గెలుచుకుంది? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్. జాతీయ మకానా బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బీహార్, పూర్నియాలో. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 3వది. ఏ రైల్వే స్టేషన్ 2025 జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుతో సత్కరించబడింది? మియానా రైల్వే స్టేషన్. చెన్నా భోయ్ అనే కొత్త జాతి పాముతల చేపను ఏ భారతీయ రాష్ట్రంలో కనుగొన్నారు? మేఘాలయ. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన ఆర్టే మిసినిన్ అనగా ఏమిటి? ఇదొక యాంటీ మలేరియల్ ఔషధం. ఇటీవల భారత రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ కింద చోలా మరియు డోక్లా పాసులను పర్యాటకుల కోసం తెరిచి ఉంచినట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? సిక్కిం. అంతరిక్ష ప్రయోగశాల అనగా స్పేస్ ల్యాబ్స్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. కావచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ఆర్డిఎస్ఓ. భారతదేశంలో వరుసగా 2వ సంవత్సరం ఉత్తమ ఆరోగ్య సాంకేతిక అంచనా సంస్థ బిరుదును పొందిన సంస్థ ఏది? పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్, చండీగఢ్. డిసెంబర్ 2025లో ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ మరియు వెల్ఫేర్ చట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? జార్ఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఇరాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ కొత్త యుద్ధనౌక తరగతిని ప్రకటించారు? ట్రంప్ క్లాస్. వైర్లెస్ రైలు కాన్వాయ్ను మొదటిసారిగా పరీక్షించిన దేశం ఏది? చైనా. ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ 33 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా ప్రకటించింది? గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ ఈ వేస్ట్ ఎకో పార్కు ఎక్కడ స్థాపించబడుతోంది? హోలంబికలాన్, ఢిల్లీ.
హాకా అనేది ఏ దేశపు ఆదివాసీ ప్రజల సాంప్రదాయ నృత్యం? న్యూజిలాండ్. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2025 పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్.